జీవంగల మా దేవ, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభువా, మీరు మా మధ్యకు దిగి వచ్చి మమ్మల్ని దర్శిస్తున్నందుకు వందనాలు. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగునట్లుగా కృప చూపించి ఈ పరిశుద్ధ దినమున మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మీ స్వరం మాకు వినిపించమని నీవే మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి యేసయ్య నామానికే మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. బైబిల్ను వారు తీసి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రికలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రికలో దేవుని యొక్క మర్మములు చాలా గొప్పగా వ్రాయబడి ఉన్నవి. దేవుని వాక్యం వినుట మాత్రమే కాదు, చదువుట మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారంగా జీవించుటయే దేవుని చిత్తం. హల్లెలూయా. మనం ఏర్పరచబడింది దేవుని వాక్యం విని ఆ వాక్యము చొప్పున జీవించుట కొరకే మనం ఏర్పరచబడ్డాం. హల్లెలూయా. ఈ క్రిస్మస్ మాసంలో మనం మరొకసారి ప్రవేశించుటకు దేవుడు మన ఎడల కృప చూపించాడు. ప్రార్థనాపూర్వకంగా పండుగ నిమిత్తమై మనం అందరము సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క రాజ్యము సమీపముగా ఉన్నది. దేవుని రాజ్యం ఎక్కడుంది? సమీపముగా ఉన్నది. కాబట్టి దేవుని యొక్క రాజ్యము కొరకు మనం అందరం సిద్ధపడాలి. ఎందుకంటే ఆయన త్వరగా రానయ్యున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. ఆయన వచ్చే లోపున నీవు నేను మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉంటేనే దేవుని రాజ్యములో మనకు స్థలం దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి మొదటి నుండి ఏ విధంగానైతే భయంతో భక్తితో దేవుని అనుసరిస్తున్నామో అదే భక్తిని ఇంకా పెంచుకోవాలి కానీ తగ్గించుకోవద్దు. హల్లెలూయా. భయంతో భక్తితో దేవుని మీద ఆధారపడి స్థిరమైన మనస్సుతో దేవుని చిత్తంలో మనం స్థిరపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మొట్టమొదటి మాట ఏమంటున్నాడంటే, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ప్రభువు చెప్పిన 2 ఆజ్ఞలు, పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు, నూతన నిబంధనలో 2 ఆజ్ఞలు ఇచ్చాడు.
నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన ప్రభుని ప్రేమించాలి. ఆయనను మాత్రమే నమ్ముకొని హత్తుకొని ఉండాలి. రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ తోటి సహోదరుని కూడా అలా ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినుట మాత్రమే కాదు, ఆ వాక్య ప్రకారంగా జీవించే వారందరూ కూడా తోటి వారిని ప్రేమించగలుగుతారు. హల్లెలూయా. భూమి మీద మనకు ఎవరు కూడా శత్రువులు ఉండకూడదు. నీకెవరైనా శత్రువులు ఉంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళలేవు. నీకెవరైనా విరోధులు ఉంటే నువ్వు దేవునితో సమాధాన పడనట్టే. ఎందుకంటే ప్రభువు తనను నిందించిన వారిని, హింసించిన వారిని, దుఃఖపెట్టిన వారిని క్షమించి వారి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. మనం కూడా మన శత్రువులు భూమి మీద ఎవ్వరు కూడా లేకుండా చూసుకోవాలి. మన శత్రువు ఒక్కడే సాతాను. దేవునికి వాడు శత్రువు కాబట్టి మనకు కూడా శత్రువే. లేకపోతే సాతాను కూడా మన ఫ్రెండే అయిపోవు. కానీ దేవునికి స్నేహితుడు సాతాను కాదు. సాతాను లూసిఫర్ దేవునికి శత్రువు అయి ఉన్నాడు కనుక నీకు నాకు మనందరికీ సైతానుడు శత్రువు అయి ఉన్నాడు. శత్రువైన సైతానుని మనం ఆహ్వానిస్తేనే వాడు మన దగ్గరికి వస్తాడు. సైతాన్ ఎప్పుడైనా మనం పిలవకుండానే మన దగ్గర రాడు. ఎందుకు? నీ చుట్టూ దేవుని అగ్ని కంచె ఉంటుంది. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నీ చుట్టూ పరిశుద్ధాత్మ అగ్ని కంచెగా నాటబడి ఉంటుంది. కాబట్టి నువ్వు సైతాను నీ దగ్గరికి వస్తాడు, నిన్ను ఏదో చేస్తాడని భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఏర్పరచబడిన వారి చుట్టూ దేవుని పరిశుద్ధాత్మ కాపుదల ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో దేవుని యొక్క చిత్తానుసారంగా నేను జీవిస్తున్నానా లేదా అని ఎవరిని వాళ్ళే పరీక్ష చేసుకోవాలి. దేవుడు అంటాడు, సహోదర ప్రేమ కలిగి ఉంటే ఈ భూమి మీద మనం క్షేమంగా బ్రతకొచ్చు. హల్లెలూయా. మరొక మాట అంటున్నాడు, ఆతిథ్యము చేయ మరొకడి. హల్లెలూయా. ఆతిథ్యం అంటే మన ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడం, ప్రేమతో మాట్లాడడం, ఆదరించడం. హల్లెలూయా. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం ప్రేమతో ఆతిథ్యం ఇస్తే కొన్నిసార్లు దేవుడు కూడా అతిథుల రూపంలో వస్తాడట. హల్లెలూయా. కొన్నిసార్లు భిక్షగాడు వచ్చినప్పుడు మలరాపు అని ఎలగొట్టొద్దట. కొందరు సైతాను సంబంధులు కూడా భిక్షం అడుక్కుంటారు. ఎవడో ఈకలు కట్టుకొని ఇంకేదో కట్టుకొని వస్తారు. అటువంటి వాళ్ళకి ఏం వేయాల్సిన అవసరం లేదు. ఘోరమైనటువంటి పేదరికంలో, అనారోగ్యంలో, చెయ్యో కాలో బాగలేకనో, కుంటివాడనో గుడ్డివాడనో ఉన్నప్పుడు అటువంటి వారిని ఆదరించి వారికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా వచ్చినప్పుడు ఏదో ఒక వారికి సహాయం చేయొచ్చు. చేయాలని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు కూడా వాళ్ళ రూపంలో వస్తాడట. హల్లెలూయా. అందుకే అంటాడు, దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హల్లెలూయా. దేవుడు అంటాడట, ఈరోజు పలానోళ్ళ ఇంటికి నువ్వు బైరాపు అని ఒక దేవదూతను మారువేషం వేసుకొని పొమ్మంటాడట. దేవదూత మారువేషం వేసుకొని నీ ఇంటికి వస్తే మా దగ్గర ఏం లేదు నీకేం పెట్టమని ఎల్లగొడితే ఎట్లుంటుంది? అందుకే ఆతిథ్యం ఇవ్వడానికి వెనకాడొద్దు. నీకు కలిగిన దాంట్లో నుండి ఇతరులకు కొంచెం పెట్టడం
అది మనకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. హల్లెలూయా. దేవుని సంఘమును, దేవుని సమాజాన్ని భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలామందిని హింసిస్తున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియకుండానే దేవుని సేవకులను కొట్టడం, చంపడం, మందిరాలను తగిలబెట్టడం, బైబిల్ కాల్చివేయడం, రకరకాల తెలివి తక్కువ పనులు సాతానుడు మనుషులతో చేయిస్తున్నాడు. అలా హింసింపబడిన వారి కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. మేము క్షేమంగానే ఉన్నాం కదా, మేము ఆనందంగానే దేవుణ్ణి నమ్ముకుంటున్నాం కదా, మాకేం శ్రమలు రావట్లేదు కదా అని మనం ఊరికనే తిని పడుకోవద్దట. వాళ్ళకి ఎంత శ్రమ వచ్చిందో అదే శ్రమ నాకు కూడా వచ్చిందనే దుఃఖంతో, వేదనతో వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. నైజీరియా దేశంలో, మణిపూర్లో, హర్యానాలో ప్రవీణ్ పగడాల హత్య ఒకటి, ఆ తర్వాత చార్లీ కర్క్ అమెరికా దేశంలో కొందరు హతసాక్షులు అయిపోయారు ప్రభు కొరకు. వారు అనుభవించినటువంటి ఘోరమైన శ్రమలు మనకింకా రాలేదు. శ్రమలు రాకుండా క్షేమముగా ఉండి ప్రభుని ఆరాధించుకునేవారు వాళ్ళ బాధలు కూడా మన బాధలనే తలంచుకొని ఆలోచించుకొని భారం కలిగి వారి కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. క్రీస్తు రాకడకు ముందు సంఘం కొన్ని శ్రమలు అనుభవిస్తుంది. మన ప్రాంతంలో మనం క్షేమంగా దేవుని ఆరాధించుకుంటున్నాం. ఇప్పటికే 12 రాష్ట్రాలలో యాంటీ కన్వర్షన్ బిల్ అని పాస్ చేయడం జరిగింది. అయితే దాని కొరకు అనేక మంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు. క్రీస్తుకు విరోధమైన ఆత్మ బయలుదేరి ప్రపంచమంతటిని ఆటంకపరచాలని చూస్తుంది. రక్షణ పొందిన వారు, దేవుని చేత పిలువబడిన వారు ఎప్పటికీ ఊరికనే తినుచు, తాగుచు, నిద్రించుచు, డబ్బు సంపాదించుకొంచు, ఏదో పని చేసుకుంటూ బతకడం కాదు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నీ హృదయం ఎల్లప్పుడూ దేవుని యొక్క సంఘం కొరకు, దేవుని యొక్క రాజ్యము కొరకు, ఆత్మల రక్షణ కొరకు నీ హృదయం ఎంతో భారంగా ఉండి ప్రార్థన చేయవలసి ఉన్నది. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. ఎవరైతే కష్టాల్లో, బాధల్లో ఉంటున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోమంటాడు. నీకు చేతనైనంత వరకు కష్టములో, దుఃఖంలో, ఇబ్బందిలో, శ్రమలో ఉన్న వారికి సహాయం చేయమని ప్రభువు సెలవిస్తున్నాడు. యేసు నామమున ఎవరైతే నిందలు అనుభవిస్తున్నారో, శోధనలు అనుభవిస్తున్నారో, హింసలు అనుభవిస్తున్నారో అటువంటి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయమంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని రాష్ట్రాలలో ఇలా ఆరాధన జరుగుతుంటే డైరెక్టు కొందరు దయ్యపు మనుషులు లోపలికి వచ్చి ఆరాధన చేయనీయకుండా దైవ సేవకులను కొట్టడం, సంఘ బిడ్డలను చెదరగొట్టడం, ఇటువంటి బుద్ధిహీనమైన పనులు సాతానుడు చేయిస్తున్నాడు. మనమైతే క్షేమంగా దేవుని ఆరాధించుకుంటున్నాం కాబట్టి మేము ఆనందంగా, సంతోషంగా బ్రతుకుతున్నామని అనుకోవద్దు. వాళ్ళ బాధ మన బాధగా ఎంచుకొని హృదయ భారముతో మనం
ప్రార్థన చేయవలసి ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు కూడా శరీరంలో ఉన్నారు కాబట్టి శరీర రీతిగా కానీ, కుటుంబ రీతిగా కానీ, సంఘ రీతిగా కానీ ఎవరైతే దేవుని ప్రేమించే బిడ్డలు హింసింపబడుతున్నారో, ఎవరైతే దేవుని ప్రేమించే బిడ్డలు బాధకు గురి అవుతున్నారో, అన్య జనుల ద్వారా ఎవరైతే ఇబ్బంది అనుభవిస్తున్నారో వాళ్ళ కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేసే వారమై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మంచిగా బట్టలు ఉన్నాయి, కట్టుకోవడానికి తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, నాకేం కోదవలేదని నువ్వు విశ్వాసివైన నీవు హాయిగా తిని పడుకోవద్దు అంటాడు ప్రభు. భారం కలిగి ఆత్మల కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు, సంఘం హింసింపబడుతున్న సంఘము కొరకు భారం కలిగి మనం ప్రార్థన చేయవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ఇంతగా చెప్పిన ప్రభు, ఇంతగా చెప్పినటువంటి ఆ యొక్క పుస్తకం, హెబ్రీలకు రాసిన పత్రిక రాసిన దైవజనుడు ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి ఉండి అకస్మాత్తుగా వివాహమును గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కలమైనది గాను ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా మనుషులు అక్రమంగా జీవిస్తున్నారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మకు లోబడకుండా అపవాదికి లోబడి మనుషులు అక్రమంగా జీవిస్తున్నారు. దేవుడు భూమి మీద మనుషులను స్త్రీనిగాను పురుషునిగాను సృజించి ఏదెను తోటలో దేవుడే మొట్టమొదటి వివాహం చేశాడు. ఎందుకు అలా చేశాడంటే భూమి మీద నరులు విస్తరించడానికి దేవుడు వివాహం అనే దాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి వివాహం అనేది అన్ని విషయములలో ఘనమైనది అని వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకంటే ఒక కుటుంబం కట్టబడాలంటే ఇరువురు తల్లిదండ్రులు కలిసి వారి యొక్క కుమార్తెను కుమారుని దేవుని సన్నిధిలో జతపరిచినప్పుడు అది ఒక కుటుంబముగా ఏర్పరచబడుతుంది. అది పవిత్రమైనటువంటి బంధం, పరిశుద్ధమైనటువంటి బంధం. వివాహేతర సంబంధం, అక్రమ సంబంధం, లేకపోతే యవనస్తులు పెళ్లి కాకముందే పాపం చేయడం, పర స్త్రీలతో కానీ పరపురుషులతో కానీ పాపం చేస్తే అది దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనదని, పరిశుద్ధమైనటువంటి వివాహము ద్వారా జతపరచబడిన వారు పరిశుద్ధముగా నీతిగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రస్తుత కాలంలో సమాజంలో ఎక్కడ చూసినా మనుషులకు క్రమం లేకుండా దొంగలుగా, తాగుబోతులుగా, వ్యభిచారులుగా, హంతకులుగా మారిపోతున్నారు. కారణం ఏమిటంటే దైవ జ్ఞానం లేనివారు బుద్ధిహీనులై నశించిపోతారు. అందుకే చాలా స్పష్టముగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పానుపు నిష్కలంకమైనదిగా ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పవిత్రమైన వివాహ బంధం కల్మషం లేనిదిగా, అపవిత్రత లేనిదిగా, పరిశుద్ధమైనదిగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. వేశ్య సంగులకును
వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది యవన స్త్రీలు వ్యభిచారమే ఒక బిజినెస్గా చేస్తూ ఉంటారు. మన పల్లెటూర్లలో ఇటువంటి పరిస్థితులు ఉండవు, కానీ పట్టణాల్లో చూస్తే అటువంటిది చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో యవనస్తులైన స్త్రీలు వేశ్యలుగా మారి శాపం కొని తెచ్చుకుంటున్నారు. దేవుని పరిశుద్ధ వాక్యం చెప్తుంది, ఎవరైతే అక్రమంగా జీవిస్తారో, ఎవరైతే వేశ్యలతో తిరుగుతారో వారు తీర్పు తీర్చబడి నరకపాత్రులు అయిపోతారు. అట్టి వారికి దేవుని రాజ్యంలో స్థలం లేదు. కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలు, యవనస్తులైనా వివాహం అయిన వారైనా పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవాలి, కానీ అక్రమమైన జీవితాన్ని కోరుకోవద్దు. అది దేవుని వాక్యానికి విరుద్ధమైనది. ధనాపేక్ష లేని వారై మీరు కలిగిన వాటితో తృప్తి పొందుడి. హల్లెలూయా. చాలా మంచి మాట ఇక్కడ చెప్తున్నాడు. వివాహం ఘనమైనది, దాన్ని జాగ్రత్తగా పాటించండి అని చెప్తున్నాడు. ఆ వివాహం తర్వాత కుటుంబం ఏర్పడినాక మనుషులకు, అనగా వారిద్దరికి భార్యాభర్తలకు ఏం కావాలంటే డబ్బు కావాలి. ఏం కావాలమ్మా? ఏం కావాలి? జీవించడానికి డబ్బు. ఈ రోజుల్లో సంబంధం చూడబోతే అబ్బాయి ఏం చేస్తున్నాడు, అమ్మాయి ఏం చేస్తుంది, ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఆస్తి ఉన్నది, ఏమైనా అప్పులు ఉన్నాయా, మొత్తం ఆరాధిస్తున్నారు. ఈ రోజుల్లో పెళ్లి చేయడం చాలా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా అబ్బాయి వాళ్ళైనా అమ్మాయి వాళ్ళైనా బాగా ఆరాధిస్తున్నారు. మంచి కుటుంబమా కాదా? ఎందుకంటే తొందరపడి గుంటలో పడిపోతే ఆగమైపోతామేమని. హల్లెలూయా, హల్లెలూయా. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలు డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ డబ్బే నా దేవుడని డబ్బుకు మొక్కుకుంటా ఉండకూడదు. లోకంలో ఉన్న మనుషులు దేవునికి సమయం ఇవ్వకుండా డబ్బే నా దేవుడని డబ్బునే మొక్కుతున్నారు. డబ్బుంటే ఏదైనా కలిగి ఉంటాం కదా అని డబ్బుతోని ఏదైనా సాధించగలుగుతాం కదా అని డబ్బు కొరకే మనుషులు జీవిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేద ప్రజలు కష్టపడి డబ్బు సంపాదించుకుంటే కొందరు కోటీశ్వరులు వాళ్ళకున్న డబ్బు ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళకు సరిగా నిద్ర పట్టదు. నిద్ర పట్టక రోగుల పాలైపోయి షుగర్లు, బీపీలు అన్నీ వచ్చి తినడానికి తిండి కూడా నోచుకోకుండా కోట్ల ఆస్తిపరులు కానీ తిండి తినడానికి కూడా నోచుకోరు. హల్లెలూయా. వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. హల్లెలూయా. డబ్బు మీద ఆశ పెట్టుకోకుండా మీకు ఏమైతే దేవుడిచ్చాడో మీకు కలిగిన వాటితోనే తృప్తిగా జీవించండి అని ప్రభు చెప్తున్నాడు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలిగిన వారమై ఉన్నాము. హల్లెలూయా. నైట్ ప్రేయర్లో ప్రభు మాట్లాడాడు, భయపడకుము, ధైర్యముగా ఉండు. హల్లెలూయా. ఏం మాట్లాడిండు ప్రభు? భయపడకుము, ధైర్యముగా ఉండు. ఇక్కడ కూడా ఆ మాట చెప్తున్నాడు. ఏమంటాడంటే, ప్రభు నాకు సహాయుడై ఉన్నాడు, నేను భయపడనని ఎప్పటికీ నువ్వే చెప్పుకోవాలట. ప్రభు నాకు తోడుగా ఉండగా నన్ను ఎవరేం చేయగలరు, నన్ను ఎవరు కూడా ఏం చేయలేరని ధైర్యంగా ఉండమంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం మాత్రమే ధైర్యంగా ఉండడం కాదు, ఇతరులకు కూడా ధైర్యం చెప్పాలి.
ఏం కాదులే, ప్రభు సాయం చేస్తాడు, ఏం కాదులే, దేవుడు తోడుగా ఉంటాడు, ఏం కాదులే, ధైర్యంగా ఉండని ప్రతి ఒక్కరిని మనం ధైర్యపరచడానికి మనస్సు కలిగి ఉండాలి. మనం కూడా ధైర్యంగా ఉండాలంటాడు. నీకున్న ఎటువంటి పరిస్థితులనైనా నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండాలని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు దేవుని వాక్యం బోధించి, అమ్మా మీకు దేవుని వాక్యం ఎవరు బోధిస్తారు చెప్పండి? ఎవరు బోధిస్తారు? దేవుని సేవకుడు దేవుని వాక్యం బోధిస్తుంటే నువ్వు కూర్చొని వింటున్నావు కదా. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. హల్లెలూయా. మీ దైవ సేవకుడు ఎలా అయితే విశ్వాసంతో ఉంటుండో అదే విశ్వాసం నువ్వు కూడా కలిగి ఉంటే మంచిది అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఎల్లప్పుడూ దేవునిలో మార్పు లేదు. దేవుడు ఎన్నడూ కూడా మారడు. మనుషులు మారిపోతారు కానీ దేవుని యొక్క పద్ధతులు ఏమాత్రం మారవు. కాబట్టి ఆయన మాటకు లోబడి, ఆయన చిత్తానికి లోబడి, ఆయన చిత్తానుసారంగా జీవిస్తే మనకు మేలు జరుగుతుంది కానీ కీడు జరగదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. హల్లెలూయా. అమ్మ వినబడుతుందా? ఎవరైనా మధ్యలో వచ్చి అమ్మ మీ ఇంట్లోనే ప్రభు ప్రార్థన పెట్టమన్నాడు, నీ ద్వారానే సంఘం కట్టుతాడట, ఈ ఊరిలో చర్చి గట్టియమని నాకు దేవుడు మాట్లాడిండు అంటే నువ్వేమనాలా? అయ్యా మేము ఆల్రెడీ దేవుణ్ణి నమ్ముకున్నాం, మాకంటూ చర్చి ఉన్నది, సంఘం ఉంది, అయ్యగారు ఉన్నాడు, మేము చాలా ఏళ్ళ నుంచి నమ్ముకొని దేవుని దగ్గరికి వెళ్తున్నాం. అగో మా పక్కింటి వాళ్ళు నమ్ముకోలే, వాళ్ళ ఇంటికి పోయా అని చెప్పాలి. హల్లెలూయా. పోతారా వాళ్ళ ఇంటికి? పోతారమ్మా? నువ్వు దేవుని నమ్ముకున్నావని నీ ఇంటికి రావాలని ప్రయత్నం చేస్తారు. అనేకమైన అబద్ధపు బోధల చేత మీరు త్రిప్పబడకండి అంటాడు. ఏ సంఘంలో అయితే నువ్వు రక్షణ పొందినవో మరణం వరకు అదే సంఘంలో ఉండడం నేర్చుకో. హల్లెలూయా. నా బిడ్డలు ఎక్కడుంటే ఎంత దూరమైనా నేను పోతా, నన్ను అయ్యా నువ్వే రావాలా, మా ఇంట్లో కార్యం. ఇక్కడ సహోదరి మెర్సీ రాని ఉంది, ఆమె తన భర్త యొక్క కార్యం కొరకు నన్ను సూరత్ రాయా అని వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, అడిగారు. చాలా దూరం సూరత్, ట్రైన్లో ప్రయాణం చేయడం నా వల్ల కాలేదు, కానీ నేను ఎంత దూరం అయినా నా బిడ్డల కోసం నేను పోతా. అట్లనే ఎంత దూరంలో ఉన్నా నన్ను మా దైవజనుడు వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేయాలని నువ్వు కోరుకుంటే నువ్వెక్కడున్నా నేను నీ కోసం వస్తాను. హల్లెలూయా. ఇంకొకటి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, మన సంఘంలో చదువుకొని ఏదైనా ఉద్యోగం చేసి దూర ప్రాంతంలో జీవిస్తూ ఉంటే అక్కడి నుంచి ఇక్కడ ఇంత దూరం నువ్వు చర్చికి రాలేవు, కానీ అక్కడ నువ్వు ఏదైనా చర్చికి పోతున్నా కూడా నీ దశమ భాగం నువ్వు అక్కడ ఇవ్వద్దు. నువ్వు ఎక్కడ రక్షణ పొందినవో అదే సంఘానికి నీ దశమ భాగం పంపించాలి. దూరంలో ఉన్న యవ్వన బిడ్డలు చాలామంది ఉద్యోగాలు చేస్తూ నాకే ఫోన్పే ద్వారా నా అకౌంట్లో తమ యొక్క దశమ భాగం పంపిస్తున్నారు. కొందరు పంపించకుండా ఉంటున్నారు. దేవునికి దశమ భాగం నేను ఇస్తున్నాను కాబట్టి మీరు కూడా ఇవ్వాలని చెప్తున్నా. దశమ భాగం దేవునికి ఇచ్చట ద్వారా, ప్రథమ ఫలం ఇచ్చట ద్వారా, దేవునికి ధారాళంగా కానుకలు ఇచ్చట ద్వారా మన ఇంటికే ఆశీర్వాదాలు వస్తాయి, కానీ మనం ఏం చెడిపోము.
హల్లెలూయా. చిన్నప్పటి నుంచి దేవుని సంఘంలో పెరిగి గొప్ప చదువులు చదువుకొని ఏదో పట్టణంలో ఉద్యోగం చేస్తూ అదే చర్చికి పోతూ అక్కడే దశమ భాగములు ఇస్తూ అక్కడే ఉండడం వల్ల ప్రయోజనం ఉండదు. నువ్వు రక్షణ పొందిన సంఘాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. తల్లిదండ్రులు పిల్లలకు బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మనం ఈ పల్లెటూరు ప్రాంతంలో ఎంతో శ్రమతో సేవ చేస్తున్నాం. మాకున్న డబ్బంతా మా పిల్లల కొరకు కాకుండా దేవుని పని కొరకు ఖర్చు పెడుతున్నాం. మాకున్న డబ్బంతా మా కొరకు మేమేం దాచుకోవట్లేదు. మా కొరకు మేము ఏమి కూడా దాచుకోవట్లేదు. మాకు కలిగినవన్నీ దేవుని కొరకు ఖర్చు పెడుతున్నాం. ఎందుకంటే దేవుడు తప్పకుండా మమ్మను ఆశీర్వదిస్తాడని. దేవుని కొరకు నువ్వేమైనా ఖర్చు పెడితే నువ్వేం చెడిపోవు. నీ పిల్ల తరాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క రక్షణ భాగ్యం పొందుకున్నటువంటి బిడ్డలు దేవుని యొక్క సంఘములో స్థిరంగా ఉండాలి. నువ్వు ఎంత దూరంలో ఉన్నా నా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టమంటే అంత దూరం వచ్చి నేను ప్రార్థన పెడుతూనే ఉంటా. నా బిడ్డల్ని నేను ఎప్పుడు మర్చిపోను. ఎక్కడున్నా ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తా. కానీ తప్పుడు బోధలు విని తప్పుడు మార్గాల్లో పోవద్దు అంటున్నాడు. నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి. నానా విధములైన అన్య బోధలు ఉన్నాయట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో రకరకాల బోధలు ఉన్నాయి. అన్ని బోధలు ఒకటే అని అన్ని చర్చిలకు అన్ని ఊర్లకు తిరిగినావు అనుకో, లాస్ట్కు నువ్వు ఏ చర్చికి పోవు, ఇంటికానే ప్రార్థన చేసుకుంటావు. ఇంటికానే ప్రార్థన చేసుకుంటావు. నువ్వు పోలేవు దేవుని మందిరానికి. రకరకాల తిరుగుడు వలన నువ్వు చాలా ఇబ్బంది పడతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘంలో స్థిరంగా ఉండాలి దేవుని బిడ్డలు. నానా విధమైన బోధల చేత తిప్పపడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు. హల్లెలూయా. తిండి కొరకు ఆరాట పడేటోళ్ళకి ఏం దొరకదట. అమ్మ వింటున్నారా? తిండి కొరకు ఆరాట పడితే ఏం దొరకదట. దేవుని యొక్క కృప కొరకు ఆరాట పడాలట. హల్లెలూయా. దేని కొరకు ఆరాట పడాలట? దేవుని కృప పొందుకోవడానికి ఆరాట పడాలి. హల్లెలూయా. తిండి కొరకు ఆశపడి ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. అయితే యాకోబు ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు కాబట్టి ఆశీర్వదింపబడ్డాడు. అట్లా చాలామంది తిండి కొరకు దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. దేవుడు అంటాడు, కృప కొరకు మీరు ఆరాటపడండి. దేవుని కృప పొందుకోవడానికి మీరు ఆసక్తి కలిగి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకొక బలిపీఠం ఉన్నది. దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయి వారికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. హల్లెలూయా. పురాతన కాలంలో దేవునికి బలి అర్పించినప్పుడు ఆ రక్తమును తీసుకెళ్ళి దేవుని మందసం మీద ప్రోక్షించినాక ఆ బలి ఇచ్చిన ఆ పశువుని సేవ చేసేవారు తినొద్దు అని చెప్పాడు దేవుడు. అది పవిత్రమైంది, దాన్ని మీరేం చేయొద్దు, తీసుకెళ్ళి ఊరి వెలుపట కాల్చివేయండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా
తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన యొద్దకు వెళుదము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదము. హల్లెలూయా. జిహ్వా ఫలం అంటే, జిహ్వా అంటే గొంతు, స్వరం. జిహ్వా ఫలం. హల్లెలూయా. జిహ్వా ఫలములను దేవునికి అర్పించండి అంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు అయినటువంటి మనం, యేసుక్రీస్తు ప్రభు కూడా మనందరి కొరకు వెలుపటికి, అనగా గవిని వెలుపటికి ఈడవబడి సిలువ వేయబడి మరణించి మనందరి కొరకు బలి అయ్యాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరమే బలి అర్పణ కాగా, నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. హల్లెలూయా. దేవుని బిడ్డ నోట్లో నిత్యము దేవుని పాట రావాల. హల్లెలూయా. సినిమా పాటలు కాదు, స్టేటస్లో సినిమా పాటలు పెట్టుడు కాదు, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో సినిమా పాటలు అప్లోడ్ చేయడం కాదు. అప్పుడు నీకు దురాత్మ పడుతుంది, దయ్యం పడుతుంది. హల్లెలూయా. ఖమ్మంలో మీటింగ్ జరిగినప్పుడు ఒక అమ్మాయి స్టేజ్ మీదకి వస్తే ఆ అమ్మాయితోని దైవజనుడు మాట్లాడితే ఆమె ఏదో సినిమా చూస్తుంటే ఆ సినిమా చూస్తుండగా ఒక దురాత్మ ఆమె కడుపులో జొరబడి ఆమెకు సంతానం లేకుండా చేసింది. అంటే సినిమా చూస్తే ఏం జరుగుతుందట? దయ్యం పడుతుంది అన్నట్టు. కాబట్టి మీ ఇంట్లో టీవీ పెట్టుకొని సినిమా చూస్తున్నారేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నీ ఇంట్లో సినిమా పాటలు కానీ, సైతాను పాటలు కానీ, నీ సెల్ ఫోన్లో సైతాను పాటలు కానీ, సినిమా పాటలు కానీ వినబడొద్దు. దేవుని పాటలే ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి, దేవుని యొక్క పాటలే వాట్సాప్లో యూజ్ చేయాలి. సోషల్ మీడియాలో ఏవైతే అప్లోడ్ చేస్తారో దాన్ని బట్టే నీ సాక్ష్యం ఉంటుంది. నీ సాక్ష్యం చెడిపోతుందా ఉంటుందా? కొన్నిసార్లు కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. జరిగినప్పుడు వెంటనే అలర్ట్ అయ్యి జాగ్రత్త పడాలి, నీ సాక్ష్యం కాపాడుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. హల్లెలూయా. ఎప్పటికీ నువ్వు దేవుని పాటలు పాడుకుంటూ దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉండాలి. అది దేవుని చిత్తం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏం బలులు అర్పించే అవసరం లే. దేవునికి ఇవ్వాలనుకుంటే నీ కానుకలు ఇవ్వచ్చు, దశంభాగం ఇవ్వచ్చు, ప్రథమ ఫలం ఇవ్వచ్చు. దేవునికి ఇవ్వడంలో ఎవరైతే ముందుంటారో వాళ్ళు బాగా ఆశీర్వదింపబడతారు. దేవునికి బాగా ఇవ్వడం నేర్చుకోండి. నాకు చాలా సంతోషకరమైన
ఆనందకరమైన విషయం ఏంటంటే మన సంఘ బిడ్డలు దేనికి భయపడరు. ఎంత అంటే అంత డబ్బులు దేవుని కొరకు ఇస్తాను ముందుకు వస్తారు. దాన్ని దాతృత్వం అంటారు. మాసిదోనియా సంఘ బిడ్డలకు అదే లక్షణం ఉందట. పౌలు భక్తుడు కూడా చాలా సంతోషపడ్డాడు. మీరు పేదవారైనా కూడా, మాసిదోనియా సంఘమా, మీరు పేదవారైనప్పటికీ మీలో ఉన్న దాతృత్వం చాలా గొప్పది. మీకు లేకపోయినా వేరే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు పేదవాళ్ళని వాళ్ళకు మీరు సహాయం చేస్తున్నారు. దైవ సేవకులకు ధారాళంగా కానుకలు ఇస్తున్నారు, సంగమనకు ఇస్తున్నారు, సేవ కొరకు ఇస్తున్నారు. మీరు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇప్పుడు బలులు కాదు, నీ కానుకలు ఇస్తే సరిపోతుంది. నీ దశమ భాగం, ప్రథమ ఫలం దేవుని కొరకు నీ డబ్బు ఖర్చు పెడితే నీకే, నీ కుటుంబానికే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఆ తర్వాత నిత్యము నీ నోట దేవుని స్తుతించడం ఉండాలి. నిరంతరము నీ జిహ్వతో అనగా నీ గొంతుతో సినిమా పాటలు పాడొద్దు. ఇదే గొంతుతో బూతు మాటలు ఆడడం, ఇదే గొంతుతో సినిమా పాటలు పాడడం, ఇక్కడికి వచ్చి మళ్ళీ హల్లెలూయా చెప్తే దేవుడు నీ హృదయాన్ని అంగీకరించడు. నీ హృదయంలో పరిశుద్ధాత్మ ఉండాలంటే నీ నోట దేవుని పాటలు రావాలి, సైతాను పాటలు కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో గాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా. ఎవరికి లోబడి ఉండమంటాడు? దేవుని యొక్క సేవకులకు లోబడి ఉండమంటాడు. హల్లెలూయా. మీరంతా నాకు లోబడి ఉండమని దేవుడు చెప్పిండు కాబట్టి మిమ్మల్ని నేనేమైనా కర్ర తీసుకొని కొడతా అంటున్నానా? లేకపోతే మీరందరూ పొద్దున్న లేచి నా కాళ్ళు మొక్కండి అని చెప్తున్నానా? నువ్వెంత తగ్గించుకుంటున్నావో నీకంటే 100% నేను తగ్గించుకొని ఉంటా ఎప్పటికీ. హల్లెలూయా. నువ్వెంత దేవుని పాదంలో ఎంత తగ్గించుకుంటావో అంతకంటే డబల్ తగ్గింపు నా దగ్గర ఉన్నది. నేను ఎక్కడ కూడా నన్ను నేను హెచ్చించుకోను. ఎవరైనా నా ముందు హెచ్చించుకున్నట్టు కనబడితే నేను అసలే ఊరుకోను. ఎందుకంటే నేనే తగ్గించుకొని ఉంటున్నా. నా దగ్గర హెచ్చించుకుంటే నేను ఊరుకోను. నేనే పనికిరాని వాడిని అని చెప్తున్నా. నాకే అర్హత లేదు, నాకే యోగ్యత లేదు. పనికిరాని వాడిని, అర్హత లేని వాడిని ఇక్కడ నిలబెట్టి ఆయన వాడుకుంటున్నాడు. యోగ్యత లేని నన్ను, పనికిరాని నన్ను, మరణ పడకలో ఉన్న నన్ను ఆయన బ్రతికించుకొని తన కొరకు సాధనంగా వాడుకుంటున్నాడు. ఏ విషయంలో కూడా నన్ను నేను గొప్పగా చూపించుకోవాలని ఎప్పుడు నేను ఆశపడను. నాకెంత తగ్గింపు ఉందో అంతకంటే డబల్ తగ్గింపు విశ్వాసి అయిన నీకు ఉండాలి. మళ్ళీ చదువుతా వినండి జాగ్రత్తగా. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హల్లెలూయా. ఎవరికైనా మేలు చేసే వారంగా ఉండాలి, ఎవరికైనా ధర్మం చేసే వారంగా మనం ఉండాలి అంటున్నాడు. రెండవదిగా ఏమంటాడంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు. హల్లెలూయా. అమ్మా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. హల్లెలూయా. ఆదివారం నేను ఊరికి పోయినా అనుకో, ఎట్టుంటుందమ్మా? దేవునికి లెక్క అప్పచెప్పాలనా వద్దా? ఆదివారం నిన్ను ఆరాధన నడిపేయమంటే నువ్వు ఊరికి పోతావా? ఎక్కడికైనా పోతున్నాను అనుకో, ఎవరినైనా ఒక్కరిని నాకంటే గట్టోని ఇక్కడ నిలబెట్టే పోతా. హల్లెలూయా. పోతే దేవుని పనికి పోతా, నా సొంత పనులకు పోను.
మా అమ్మకు బాగలేదు, నువ్వు రావా అని మా అన్నదమ్ములు అంటే, మా అమ్మకు ఏం కాదు, మీరు పోయి ఆమెను బాగు చేయించుకొని రండి, నేనైతే చర్చికి పోతాను వచ్చేసిన. హల్లెలూయా. మా అన్నదమ్ములు పెద్ద గొడవ పెట్టారు. ఎంత గొడవ పెట్టినా నా దేవుని సంఘం ముఖ్యం, నా దేవుని ఆరాధన ముఖ్యం. నా దేవుని సన్నిధిలో ఆరాధనలో ఆరాధించుకోవడానికి బిడ్డలు వస్తారు, వాళ్ళ కొరకు నేను కావాలి, నేను ఉండాలి. కాబట్టి నేను వెళ్తా, మీరు హాస్పిటల్కి పోండి, నేను మందిరానికి పోతా అని చెప్పాను. హల్లెలూయా. దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉందని భయంతో ఈ పని చేస్తున్నాం. దేన్నో ఆశించి కాదు, డబ్బు ఆశించి కానీ, తిండి కొరకు కానీ, పొట్ట తిప్పలకు కానీ మేము ఈ పని చేయట్లే. దేనిని ఆశించకుండా ఈ పని భయంతో చేస్తున్నాం. దేవుని కార్యం కదా, ప్రభు కార్యం కదా, ఆయన పని కొరకు ఏర్పరచబడిన వారు ఆయన పని మాత్రమే చేయబద్ధులమై ఉన్నాము కదా అని భయంతో చేయిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో పని చేసిన ఎడలా. హల్లెలూయా. అమ్మా, చెప్పిన మాట వినకుండా నన్ను ఏడిపించారనుకో, అమ్మా చెప్పిన మాట వినకుండా నన్ను ఏడిపించారనుకో, ఎట్లుంటుంది? ఇక్కడ అంటాడు, నా సేవకులు నా పనిని నీ క్రియల ద్వారా వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో గాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని. హల్లెలూయా. ఎవరి మాట? సేవకుల మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా. తిరుగు మాట చెప్పొద్దట, ఏదైనా చెప్తే వినాలట. చాలా సంఘాలు ఎలా ఉంటాయంటే, సంఘం చెప్పినట్టు అయ్యగారు విన్నాడనుకో, ఆ సంఘం ఎక్కడ నిలవదు. సంఘం చెప్పినట్టు అయ్యగారు వినకూడదు కూడా. దేవుడు చెప్పినట్టు అయ్యగారు వింటాడు, అయ్యగారు చెప్పినట్టు సంఘం వినాలి. హల్లెలూయా. ఇది పద్ధతి. దేవుడు చెప్పినట్టు దైవజనుడు వింటాడు, దైవజనుడు చెప్పినట్టు సంఘం వినాలి. హల్లెలూయా. ఎవరైనా నన్ను వదిలిపెట్టిపోయారు అనుకో, అమ్మగారు చాలా బాధపడుతుంది, నేనైతే అసలే బాధపడను. నన్ను ఎవరైనా వదిలిపెట్టిపోతే నేను అసలే బాధపడను. వాళ్ళకంటే బలమైన వాళ్ళు ఇస్తాడులే దేవుడు నాకు అనుకుంటా. హల్లెలూయా. వాళ్ళకంటే గట్టోళ్ళు దొరుకుతారులే నాకు అనుకుంటా. హల్లెలూయా. మనుషుల బుద్ధులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరుగా మారుతూ ఉంటే నేనేం చేయగలను చెప్పండి? మనం ఏమైనా చేయగలుగుతామా? మనుషుల యొక్క బుద్ధులను మనం మార్చగలుగుతామా? ప్రభువే మారుస్తాడు, ప్రభువే కార్యం చేస్తాడు. ప్రభు అంటాడు, వారు చెప్పిన మాట విని వారికి లోబడి ఉండమంటాడు. లోబడి ఉండమంటే దానికి అర్థం దైవజనుడు నీ మీద పెద్ద అధికారి అని కాదు. అక్కడ నీ కొరకు త్యాగంతో దేవుని పని చేస్తాడు కాబట్టి నీ దైవజనుని నువ్వు ఏడిపించే పని చేస్తే నీకేమి ఆశీర్వాదం రాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని సేవకుడు, దేవుని దాసుడు ఏదైనా చెప్తే విని దాన్ని పాటిస్తే నీకే మంచిది, ఆశీర్వాదం. చివరి మాటలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేము అన్ని విషయములలోనూ యోగ్యముగా గోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముచున్నాము. మరియు నేను మరి త్వరగా మీ వద్దకు మరలా వచ్చినట్లు ఇలాగు చేయవలనని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సంఘముని నా కొరకు ప్రార్థన చేయమని భక్తుడైన పౌలు సంఘముతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. అబద్ధం ఆడుకుంటూ చెప్పండి అమ్మా, అబద్ధం ఆడుకుంటూ చెప్పండి, ప్రతిరోజు నా కొరకు ఎవరెవరు ప్రార్థన చేస్తారో చేయొద్దండి. అమ్మో, చాలా చేతులు ఉన్నాయి, అందుకే ఇట్లా బతికున్నా నేను, లేకపోతే ఎప్పుడూ చచ్చిపోదు. అందుకే
అందుకే ఇంకా బతికున్న నేను, ఇంకా బతికున్న అంటే మీ ప్రార్థనే. ఇక్కడ అంటాడు, మా కొరకు ప్రార్థన చేయండి, మేము ఏమైపోతామో మాకే తెలవట్లేదు, ఏం జరగబోతుందో మాకే తెలవట్లేదు, కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి. బలంగా మీరు ప్రార్థన చేస్తేనే దైవజనుడు కూడా బలంగా ఉంటాడు. హల్లెలూయా. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిదన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి. అతడు శీఘ్రముగా వచ్చిన యెడల అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూచెదను. మీ పైని నాయకులైన వారందరికీ పరిశుద్ధులకు అందరికీ నా వందనములు చెప్పుడి. ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ క్షేమంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని దేవుడు ఇష్టపడతాడు. ఎవరు కూడా ఇబ్బందుల పాలైపోవాలని దేవునికి ఇష్టం లేదు. అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలి. సంఘం ఇంకా అభివృద్ధి కావాలి. దైవ సేవకులు చెప్పినట్టు సంఘ బిడ్డలు వినాలి, ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. అప్పుడే మన కుటుంబాలు, మన సంఘం, మన జీవితాలు దీవించబడతాయి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం మనకు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని దర్శించినందుకు వందనాలు ప్రభువా. చాలా ప్రత్యేకమైన విషయాలు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మేము ఎల్లప్పుడూ సహోదర ప్రేమ కలిగి ఉండాలని ఆజ్ఞాపిస్తున్నావు ప్రభువా. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు మేము ధ్యానించుకోవడానికి మీరు మా యెడల కృప చూపించినందుకు వందనాలు. చివరి అధ్యాయంలో 13వ అధ్యాయంలో మహా గొప్ప విషయాలు ప్రభువా మీరు రాసి ఉంచి ఉన్నారు. భూమి మీద మానవుడు జీవించవలసిన విధానమును గురించి మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. నీ కార్యాలకు మేము ఎలా లోబడి ఉండాలో, మా జీవితాలు మేము జీవిస్తూ ఈ భూమి మీద నీ కొరకు ఎలా జీవించాలో మీరు బయలుపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మీ నామాన్ని ఘనపరుస్తున్నావు. సహోదర ప్రేమ కలిగి ఉండమంటున్నావు. ఆతిథ్యమై ఇవ్వమని ఆజ్ఞాపిస్తున్నావు. వివాహం పవిత్రమైనది కనుక పవిత్రమైన బంధం పవిత్రంగానే ఉండాలని నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు ప్రభువాన్ని. మీ పైన అధికారులుగా ఏర్పరచబడిన సంఘ నాయకులకు లోబడి ఉండుడి అని తెలియజేస్తున్నావు. గొప్ప మర్మముల ద్వారా ఈ పరిశుద్ధ దినమున నీ వాక్కు ద్వారా మమ్మల్ని మీరు దర్శించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ఎవరు కూడా మాకు శత్రువులు ఉండకుండా మేము అందరినీ ప్రేమించి అందరితో సహవాసంతో ప్రేమ కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘంతో పౌలు భక్తుడు ఎంతో వివరంగా మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీ నామాన్ని మహింపరుస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అందరూ కూడా మీ అందు బలవంతులై ఉండాలి ప్రభువా. అనవసరమైన తప్పుడు బోధలకు లోబడి జీవితాలను పాడు చేసుకోకుండా రక్షణలో స్థిరంగా ఉండే భాగ్యం దయచేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు నమ్మకంగా వారి యొక్క దశమ భాగములను ఈ జేసీ టెంపుల్కే పంపించుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా మా సంఘమును అభివృద్ధిపరచండి. సంఘంలో ఉన్న బిడ్డలందరూ చెప్పిన మాట విని లోబడి
నీ ఆత్మానుసారంగా నడుచుకునే భాగ్యం దయచేయండి. ఎవరైతే లోబడకుండా ఉన్నారో వారు లోబడి దీవించబడే భాగ్యం దయచేయండి. ప్రభువా, మా అందరి కొరకు నీవు గవిని వెలుపలకి ఈడవబడి బలి అయి మరణించావు. నీకు వందనాలు. మా కొరకు త్యాగం చేశావు. మేము కూడా ధైర్యంగా నీ కొరకు త్యాగం చేయాలనే సిద్ధపాటు కలిగి ఉండే భాగ్యం దయచేయండి. భూమి మీద అనేక మంది నీ నామమున హింసింపబడుతున్నారు, కొట్టబడుతున్నారు, చంపబడుతున్నారు. మేమైతే క్షేమంగా ఉన్నామని ఆనందంగా తిని మేము నిద్రపోకుండా ప్రభువా నశించిపోయే ఆ బిడ్డల కొరకు ప్రార్థించే భాగ్యం మాకు దయచేయండి. ఉత్తర ప్రాంతంలో సంఘాలు హింసింపబడుతున్నాయి. నీ దాసుల కుటుంబాలు ప్రభువా కొట్టబడుచున్నాయి. సేవకులు ఇబ్బంది పడుతున్నారు. సంఘం ఇబ్బంది పడుతుంది. మణిపూర్లో, హర్యానాలో, నైజీరియాలో ప్రభువా నీ కృప విస్తరించునుగాక. ప్రతి విధమైన యాంటీ కన్వర్షన్ బిల్లు నజరేయుడైన యేసు నామమున క్యాన్సిల్ అయిపోవునుగాక. ఉత్తర ప్రాంతంలో ఉన్న సంఘాలను, భారతదేశంలో ఉన్న సంఘాలను, ప్రపంచంలో ఉన్న సంఘాలను మీరు కనికరించి మీ సేవకులను కాచి కాపాడుమని ప్రార్థిస్తున్నాం. సంఘ బిడ్డలను కాచి కాపాడుమని ప్రార్థిస్తున్నాం. సంఘ బిడ్డలు, దైవజనులు మా చెప్పిన మాటలు విని లోబడి ఆశీర్వదింపబడే భాగ్యం దయచేయండి. ఇంకా మా సంఘంలో గొప్ప ఉజ్జీవాన్ని అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో ఉన్న చిన్న బిడ్డలను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను, వృద్ధులను మీరు బలపరచండి. జీవిత విధానాన్ని భూమి మీద మాకు మీరు నేర్పిస్తున్నారు కనుక నీ మాటకు లోబడి ఆ మాట చొప్పున జీవించే భాగ్యం మాకు అందరికి దయచేసి నీ కృపలో మమ్మల్ని అందరినీ స్థిరపరిచి బలపరిచి మహిమ పొందమని యేసు ప్రభు దివ్యనామమును వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.